భగవద్గీత వర్సెస్ బైబుల్. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. 1 దశలోనిక 5:21. జ్ఞానయోగము 31వ శ్లోకము. దాని వివరణ: యజ్ఞము యొక్క రహస్యము తెలిసిన వారు దానిని ఆచరించి అమృతతుల్యమైన దాని శేషము స్వీకరించి పరమసత్యం దిశగా పురోగమిస్తారు. ఓ కురువంశ శ్రేష్ఠుడా, ఏ విధమైన యజ్ఞము చేయని వారు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎటువంటి సుఖమును పొందజాలరు. ఇప్పుడు బైబిల్లో చూద్దాం. యోహాను సువార్త 14. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగియుందురు. ఎప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూసి ఉన్నారని చెప్పాను. ఇంకో చోట చూసినట్లయితే యోహాను సువార్త 8:31వ వచనము. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయనని చెప్పాను.